హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రాధారమణీయం. ఈ వీడియోలో మనం యునెస్కో గుర్తింపు పొందిన తమిళనాడులో గల మహాబలిపురం వివరాలు తెలుసుకుందాము. మేము ఎలా వెళ్ళామో, ఎంత ఖర్చు అయిందో కూడా మీకు చెప్తాను. మేము తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరము తెల్లవారుజామున 4 గంటలకు తిరుమల నుంచి చెన్నైకి బయలుదేరాము. 9 గంటలకల్లా చెన్నై మాధవరం బస్టాండ్కు చేరుకున్నాము. ఆంధ్రా నుంచి వచ్చే బస్సులు ఇక్కడ వరకే వస్తాయి. మనం పాండిచేరి వెళ్లే బస్సులు ఎక్కాలి. మహాబలిపురం బైపాస్ దగ్గర దించుతాయి. అక్కడి నుంచి లోపలికి 2 కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉంటుంది. మాధవరం బస్టాండ్ నుంచి పాండిచేరికి వెళ్ళటానికి బస్సులు ఉంటాయి. ఈ బస్సులు వేరే రూట్లో వెళతాయి, అందుకే ఇక్కడ ఎక్కకూడదు. ఇక్కడ నుంచి మనం కోయంబేడు బస్టాండ్కు వెళ్ళాలి. మాధవరం బస్టాండ్ నుంచే కోయంబేడు వెళ్ళటానికి బస్సులో వెళ్ళవచ్చు. అరగంట సమయం పడుతుంది. కోయంబేడు బస్టాండ్ మామూలుగా లేదు, చాలా పెద్దది. లగేజీ లోపల పెట్టుకున్నాము. లగేజీ పెట్టడానికి ప్రత్యేకంగా రూమ్స్ ఏమీ లేవు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పక్కనే షాపులు ఉన్నాయి. ఎడం చేతి వైపున అక్కడే లగేజీ పెట్టుకుంటున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పాండిచేరి వెళ్ళే బస్సులు ఉంటాయి. ఇవి ఎక్కితే అవి మనల్ని మహాబలిపురం బైపాస్ దగ్గర దించుతాయి. బస్టాండ్ లోపల వైపు నుంచి మరో ప్రక్కకు వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2 వస్తుంది. బయట పక్క కూడా చాలా బస్సులు ఉన్నాయి, అక్కడ ఎక్కకూడదు. మాకు వెళ్ళేటప్పటి సమయం 2.5 గంటలు పట్టింది. విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. మీరు బస్సులో ఎడమ చేతి వైపున కూర్చొని ప్రయాణించండి. ఎందుకంటే మహాబలిపురం 2 కిలోమీటర్ల దూరం ఉంది అనగానే సముద్రం కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అటు సైడ్ కూర్చోలేకపోయాను, అందువల్లనే వీడియో తీయలేదు. మేము మహాబలిపురం బైపాస్ దగ్గర దిగేసరికి సమయం మధ్యాహ్నం 12 గంటలయింది. అక్కడ చాలామంది ఆటో వాళ్ళు రెడీగా ఉంటారు. మేము ఆటో 650 రూపాయలకి మాట్లాడుకున్నాము. అతనే మంచి హోటల్స్కి కూడా తీసుకువెళతాడు. భోజనం కూడా మన ఆంధ్ర భోజనం లాగే చాలా బాగున్నాయి. మనం అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ వాళ్ళే చూపిస్తారు. మనం ఎంతసేపు టైం గడిపినా మనతో పాటే ఉంటారు. చూడటం పూర్తయినాక మళ్ళీ మనల్ని మహాబలిపురం బైపాస్ దగ్గర తీసుకొచ్చి దించుతారు. మళ్ళీ మనం పాండిచేరి బస్సులు ఎక్కేసి చెన్నై రావచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు 2 గంటల సమయమే పట్టింది. లోకల్ బస్సులు ఉన్నాయి మహాబలిపురం లోపల, అవి మాత్రం ఎక్కవద్దు, చాలా సమయం పట్టిద్దంట. మేము బస్సులో వెళ్ళటం వలన ఒక రోజంతా పట్టింది. అదే మీరు చెన్నై డైరెక్ట్గా ట్రైన్లో ఉదయానికే వస్తే రైల్వే స్టేషన్లో మెట్రో ఉంటుంది. దాని ద్వారా కోయంబేడు బస్టాండ్కి వస్తే ఈజీగా మహాబలిపురం వెళ్ళవచ్చు. మీకు సమయం కలిసి వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ప్లేసులు అన్నీ చూడటానికి మనిషికి 40 రూపాయల టికెట్ తీసుకుంటారు. ముందు మనం ఏ ప్లేస్కు వెళితే అక్కడే టికెట్ ఇస్తారు. ఈ టికెట్ చూపించి మనం అన్ని ప్లేసుల్ని చూడవచ్చు. ప్రతి చోట మనకి టికెట్ మీద స్టాంప్ వేస్తారు. కొందరు తెలియక ప్రతి చోట టికెట్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది తెలుగు వాళ్ళు ఈ ప్లేసులు చూడటానికి వస్తూనే ఉన్నారు. లైట్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో షాప్స్ ఉన్నాయి. అక్కడ రాతితో బొమ్మలు చెక్కుతారు, చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ నచ్చాయి, కానీ చాలా బరువుగా ఉన్నాయి. అందుకే నేను చిన్న చిన్న ఏనుగు బొమ్మలు మాత్రమే తీసుకొచ్చుకున్నాను. హోల్సేల్ షాపులు అవి. ఇంకా చాలా షాపులు ఉంటాయంట. మనం ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళే మనల్ని తీసుకువెళతారు. ఇక్కడ బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ బీచ్కి వెళ్ళే రూట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. చాలా గలీజ్గా ఉంది. ఆ ఇసుకలో నేను నడవలేకపోయాను. ఇది టూరిజం ప్లేస్ అవటం వలన ఐస్ క్రీమ్ కానీ, చిప్స్, వాటర్ బాటిల్స్ ఏది కొనాలన్నా చాలా డబల్ రేట్లు చెప్పారు. కానీ తప్పదు కదా, కొనుక్కున్నాము. మేము 3 వెళ్ళాము. మనిషికి 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చేమీ కాలేదు. నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన ప్లేసు షోర్ టెంపుల్. బీచ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయటం లేదు. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.